రవిబాబు గారు మూవీ అదిరిపోయిందండి. మీరు సినిమాల్లో చేసే విలన్ పాత్రలు మమ్మల్ని భయపెడతాయి. కానీ మీ రైటింగ్ సూపర్‌గా ఉంటుంది. ఇటు కామెడీ సినిమాలు, అటు హర్రర్ సినిమాలు చాలా బాగా రాస్తారు. మీ సినిమాలు చూస్తుంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనే జాతీయం యాదికొస్తుంది. పాత్రలకు పెట్టే పేర్లు బాగుంటాయి. ఈ ఘటికాచలం అనే పదం చాలా కొత్తగా అనిపించింది. మీ కామెడీ సినిమాల్లో నాకు 'నువ్విలా' అనే సినిమా చాలా బాగా నచ్చింది సార్. మనిషి ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు ఆ మూవీ చూస్తే బాధను మర్చిపోయి నవ్వుతూనే ఉంటాం. సో ఇది పక్కన పెడితే స్టోరీలోకి వెళ్తే ఒక కుటుంబం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి స్టోరీని రాశారు. చాలా మంది యువత ఆన్లైన్ బెట్టింగ్స్ అని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కుటుంబంలో ఒక్కడు ఆన్లైన్ బెట్టింగ్ చేస్తే కుటుంబం మొత్తం రోడ్ల పడుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఒక తండ్రి ఇద్దరు కొడుకులు వారి తండ్రికి వచ్చే పెన్షన్ డబ్బుపై ఆధారపడి బతుకుతూ ఉంటారు. వీళ్ళకు వేరే పని చేత కాదు. అయితే వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఇరకాటంలో పడతారు. వాళ్ళకి ఒక దుర్బుద్ధి వస్తుంది. కన్న తండ్రిని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేయాలనుకుంటారు. ఈ సీన్ చూసినప్పుడు చాలా వరస్ట్ రైటింగ్ రాశారనుకున్నా, కానీ లాస్ట్ ట్విస్ట్ అదిరిపోయింది సార్. నాకు సూపర్గా నచ్చింది. అయితే డైరెక్టర్కి ఇలా మూవీని 2 గంటలు ఒకే ఇంట్లో చూపించాలంటే చాలా కష్టమైన పని. ఈ విషయంలో రవిబాబు గారు సూపర్. సో ఫ్రెండ్స్, ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఒకసారి చూడండి, మంచి ఫన్ ఫీల్ అవుతారు.